మీది అదృష్టం అనుకుంటున్నారా? లేదా మీ కృషి అనుకుంటున్నారా? లేదా మీ ఫలితం అనుకుంటున్నారా? లేదా మీ సాహసం అనుకుంటున్నారా? మీ సమయస్ఫూర్తి అనుకుంటున్నారా? లేదంటే దేవుడిచ్చిన అదృష్టం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? మీకేం అర్థం కావట్లేదు కదా? ఏంటి ఈ క్వశ్చన్ ఆన్సర్? ఈ క్వశ్చన్కి వెనకట్లో ఉన్న ఆన్సర్ చెప్తా. ఒకరోజు హోటల్లోని ఒకడు తినేస్తూ అలాగే ఒకరోజే కాదు, చాలా రోజులు పెట్టి అలాగే తింటూ వెళ్ళిపోతూ ఉన్నాడు బిల్లు కట్టకుండా. ఏట్రా ఇది అదృష్టమో దురదృష్టమో దేవుడు ఇదే అని అంటున్నది. మళ్ళీ ఇక్కడికి చూస్తే హోటల్కి వస్తున్నాడు. హోటల్కి వచ్చి ఈ స్టోరీ చెప్తున్నాను అనుకుంటున్నదా? ఆ స్టోరీకి ఈ స్టోరీకి కథ ఉంది. ఆ స్టోరీకి మీరు విన్న తర్వాత మీకు విలువ ఏంటో తెలుస్తుంది. వాడు తినేసి వెళ్ళిపోతున్నాడు. వాడు ప్రతిరోజు గమనిస్తున్నాడు. చెప్పాడు ఓనర్గా అతడు. వాడేటాడు రోజు తినేసి వెళ్ళిపోతున్నాడు, మరి మీరు పట్టించుకోవటం లేదా అంటే సీసీ కెమెరాలో చూడటం అంటే నాయన అలాగా తినేసి వెళ్ళిపోతున్నాను. నాకు కొన్ని వందల మంది చెప్పారు. నాకు వాడి మీద కోపం బాగా వచ్చింది, కొట్టేద్దామన్నంత కోపం వచ్చింది. అంటే ఏం చేస్తున్నాడే అనేసి ఒకసారి అబ్జర్వ్ చేసిన తర్వాత వీడి యొక్క చూసిన తర్వాత అప్పుడు వీడికి కొడదాము అనేసి నేను వెనకట్ల కథ పట్టుకొని వెళ్ళాను. అయితే అతను ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక కోల్ దగ్గరికి వెళ్ళి, దేవుడా ఆ యొక్క హొట్టలు చాలా ఎక్కువ మంది రావాలి, వస్తే ఆ ఎక్కువ మందిలో నేను భోంచేసి వాళ్ళకి తెలియకుండా కళ్ళు కప్పి నేను వెళ్ళిపోవచ్చు అనేసి మొక్కున్నాడు. మీకు అర్థమైందా? అర్థం అయ్యేటట్లు చెప్తున్నాను. అంటే వీడు కోరుకోవడం వల్ల ఈ హోటల్కి మంచి పేరు, ఎక్కువ మంది జనం వస్తున్నారనేసి ఆ హోటల్ అనుకున్నాడు. అంటే అదృష్టమే కాదు, దేవుడు ఇచ్చిన ఇదే కాదు, మన సాహసమే కాదు, కృషే కాదు, పట్టుదల కాదు కూడా కాదు, ఎవరిదో ఒక మంచి మనస్తత్వం, మంచి ఫలితం, మంచి ప్రార్థన ఉంటుంది. అప్పుడే మనం ఎప్పుడేంటో సక్సెస్ అవ్వగలం అని చెప్పాడు.